హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము 2 శారీలు కానీ లేదా బరువుగా ఉండే శారీ కానీ తీసుకునేసి కట్ చేసే అవసరం లేదు. అదేవిధంగా సూది దారం తీసుకుని కుట్టే అవసరం కూడా లేదండి. 2 నిమిషంలో మనము డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. నేను శారీస్ అనేది పక్కన పెట్టేసి తర్వాత కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీస్ అనేది ఒకటి తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక ప్లేట్ అనేది తీసుకునేసి నేను ఆ బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇలా సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనము డ్రా చేసిన సర్కిల్ షేప్ పైన మనం టేప్ అనేది పెట్టుకునేసి కరెక్ట్గా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి. అలాగనే సర్కిల్ షేప్ మొత్తం కూడా మనము 2 ఇంచెస్ అనేసి మనము డాట్ లాగా మార్క్ చేసుకునేసి ఆ డాట్లన్నీ కలిపితే మరొక సర్కిల్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము చాలా ఈజీగా ఓల్డ్ శారీస్ను మనము వేస్ట్గా పడేయకుండా, అదేవిధంగా బరువుగా ఉండే శారీస్ను మనము వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడమే కాదండి, వీడియోను హైప్ చేయండి. మన ఛానల్ను ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్, ఈజీ క్రాఫ్ట్, అదేవిధంగా డిఐవై రీయూజ్ ఐడియాస్ చాలా వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. అదేవిధంగా డైలీ కూడా రంగోలీ అనేది ఫెస్టివల్ రంగోలీ, అదేవిధంగా ఫ్రీ హ్యాండ్ రంగోలీ ఇవన్నీ కూడా నేను పెడుతున్నానండి. తప్పకుండా చూడండి, ట్రై చేయండి. ఈ విధంగా మనము 2 ఇంచెస్ అనేది చుట్టూ సర్కిల్ షేప్ చుట్టూ కూడా మార్క్ చేసుకుంటూ మరొక సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మొదట మనము డ్రా చేసుకున్న సర్కిల్ షేప్కు మనము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మొదట గీసుకున్న సర్కిల్ షేప్కు నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచ్ అనేది లెంత్ అనేది పెట్టుకునేసి మనం 1 ఇంచ్ అనేది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా మొదట గీసుకున్న సర్కిల్ షేప్కు మనము ఈ విధంగా మనము 1 ఇంచ్ లెంత్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ 2 పీసెస్ను మనము సపరేట్ చేసుకునేసి 1 పీస్ అనేది అంటే 1 లేయర్ అనేది పెట్టుకునేసి మనం శారీస్ను కట్ చేయకుండా పెడుతున్నాం కనుక మనం శారీని నీట్గా మడత అనేది పెట్టుకునేసి మనము ఈ 1 లేయర్ పైన శారీస్ను పెట్టుకోవాలండి. శారీస్ని పెట్టుకున్న తర్వాత మరొక లేయర్ అనేది దీనిపైన శారీస్ పైన పెట్టేసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకునేసి మనం కట్ చేసుకున్నాం చూడండి. ఆ కట్ చేసుకున్న లేయర్స్ను పైన ఉండే లేయర్స్కు కింద మనము పరుచుకున్న క్లాత్ ఉండే లేయర్కు రెండింటిని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము 2 సార్లు అనేది ముడి అనేది వేసుకోవాలండి. సూది దారం తీసుకుని కుట్టే అవసరం లేకుండానే ఈ విధంగా మనము ఓల్డ్ శారీస్తో బరువుగా ఉండే శారీస్తో ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము 2 లేయర్స్ను పై లేయరు కింది లేయర్ను మనము 2 సార్లు అనేది ముడి అనేది వేసుకుంటూ చుట్టూ కూడా మనం కట్ చేసుకున్న క్లాత్ అంతా కూడా అదే విధంగా చేసుకోవాలి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో మనము శారీస్ అనేది కట్ చేయకుండా ఈజీగా మనము సర్కిల్ షేపు కుషన్స్ అనేది ఏ విధంగా చేసుకునేది, అదేవిధంగా లడ్డు కుషన్స్ ఇవన్నీ కూడా నేను చాలా వరకు చేశానండి. ఫ్లవర్ కుషను, లడ్డు కుషను ఇవన్నీ తప్పకుండా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా మనం పై లేయరు కట్ చేసుకున్న క్లాత్, కింద లేయరు కట్ చేసుకున్న క్లాత్ను రెండింటిని మనము 2 సార్లు అనేది ముడి అనేది వేసుకుంటూ మనము కుట్టే అవసరం లేకుండా ఈ విధంగా చుట్టూ కూడా సర్కిల్ షేప్ మొత్తం కూడా ఇదే విధంగా మనము ముడి అనేది వేసుకుంటూ 2 టైమ్స్ వేసుకుంటూ రావాలండి. ఇలాంటి కుషన్స్ అనేది సోఫాలోకి అయితే మనకు ఒక 2 అయినా కూడా సరిపోతుంది. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. డార్క్ కలర్లో అయితే మనము డార్క్ కలర్ కానీ లైట్ కలర్ కానీ మనము ఇక్కడ కాటన్ క్లాత్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకునేసి మనం ఈ విధంగా చేసుకుంటే డిజైనర్ సర్కిల్ షేప్ కుషన్ అనేది చాలా ఈజీగా 2 నిమిషంలో చేసుకోవచ్చు.
మనము శారీని కట్ చేయలేదు. అదేవిధంగా మనము సూది దారం తీసుకుని కుట్టే అవసరం లేకుండా 2 నిమిషంలో ఇలాంటి ఈజీ క్రాఫ్ట్స్ అనేది మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడమే కాదు, హైప్ కూడా చేయండి. నేను ఇక్కడ వీడియోలో ఫాస్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము రెండు సార్లు ముడి అనేది వేసుకుంటూ వచ్చినామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో రీయూజ్ ఐడియాస్, అదేవిధంగా బ్యాంగిల్స్ మేకింగ్, బ్యాంగిల్స్ కుందన్స్తో నేను హెయిర్ బ్యాండ్స్, హెయిర్ అలిగేటర్స్ ఇవన్నీ కూడా నేను పెడుతున్నాను కదండి. అలిగేటర్ క్లిప్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. అవి చూసి ఆ డిజైన్స్ అనేది నచ్చితే తప్పకుండా వీడియోని చూసిన తర్వాత లైక్ చేయటము, కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము చుట్టూ కూడా ఇదే విధంగా మనము ముడి అనేది వేసుకోవాలి. నేను డైలీ కూడా ఫెస్టివల్ రంగోలీ, ఇప్పుడు మాఘమాసం కదండి, మాఘమాసం రంగోలీ, అదేవిధంగా ఫ్రీ హ్యాండ్ రంగోలీ ఇవన్నీ కూడా నేను డైలీ కూడా అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియోనన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. యూస్ఫుల్ టిప్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో. ఈ విధంగా మనము మొత్తం కూడా మనము నాటులాగా అంటే 2 ముళ్ళు అనేది వేసేసుకుంటే ఫైనల్ లుక్ చాలా బాగుందండి. నేను ఇక్కడ నిదానంగా చూపిస్తున్నాను. ఇక్కడ నిదానంగా ఎందుకంటే మీకు బాగా అర్థం కావాలనేసి నిదానంగా చూపిస్తున్నాను. ఇలాగా మనము చుట్టూ కూడా సర్కిల్ షేపే కాదండి, మనము స్క్వేర్ షేప్లో కూడా ఇలాంటి కుషన్స్ అనేది చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సర్కిల్ షేప్ అనేది చేశాను. 2 శారీస్తో అయితే మనకు ఇంత పెద్దదిగా వస్తాయి. మనము ఒక శారీతో కూడా చేసుకోవచ్చు. బరువుగా ఉండే శారీస్, చినిగిపోయిన శారీస్ని కానీ, అదేవిధంగా కబోర్డ్స్లో పెట్టలేం కదండి, ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్తో చేసుకున్న కుషన్స్ లాగే కనపడవు. మనకు సోఫాలకైతే ఒక 2 సరిపోతాయండి, చైర్స్లకైతే ఒక్కొక్కటైనా కూడా సరిపోతుంది. మనము ఈ విధంగా ఓల్డ్ శారీస్ను, బరువుగా ఉండే శారీస్ను రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోను హైప్ చేయండి. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ముడి అనేది నీట్గా వేసుకోండి. మనం 2 ఇంచెస్ అనేది గ్యాప్ అనేది పెట్టుకునేసి 2 ఇంచెస్తోనే మనం క్లాత్ను కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము వేస్ట్గా ఉండే ఒక బ్లౌజ్ పీసు కానీ, లేదా కాటన్ నైటీ క్లాత్లు ఉంటాయి కదండి, వాటితో అయినా కానీ మనము ఇలాంటి కుషన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ముడి అనేది వేసేసుకుంటాం కదండి. నిదానంగా చూపిస్తున్నాను మీకు. చివరిలో కూడా ఏ విధంగా ముడి అనేది వేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువగా మిగలవు, తక్కువగా మిగలవు. కరెక్ట్గా పైన లేయర్, కింది లేయర్ను మనము ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ రావాలి. అలాగా 2 టైమ్స్ అనేది ముడిలాగా వేసుకుంటూ వస్తే కరెక్ట్గా మనం కట్ చేసుకున్న లేయర్స్ అంతా కూడా కరెక్ట్గా సరిపోతాయి. మనము కుట్టే అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా 2 నిమిషంలో ఇలాగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది చూడండి, చాలా బాగుంది కదండి. ఈ విధంగా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనము ఈ విధంగా మనకు లుక్ అనేది ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్ లుక్ చాలా బాగుంది కదండి. నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయటము, వీడియోను హైప్ చేయటము, మన ఛానల్ ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.